విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. లక్షలు పెట్టుకొని అడగండి పొద్దున్న వేస్తాం కంపలు ఎత్తుకొని పోతాం. రోజుకి 200 300 కూడా పెట్టుకొని 10 లక్షలు అయినండి 5 లక్షలు అప్పు తెచ్చుకుంటాం, 10 లక్షలు సంపాదించుకుంటాం. ఇవాళ మమ్మల్ని వద్దు ఎక్కిపోతాం సార్. మేము చిన్న చిన్న పిల్లగాంటున్నారు, పిల్లగాలు తీసుకుని ఎక్కడ పోవాలి సార్? 10 లక్షలు పెట్టడానికి ఎక్కిపోతాం సార్. ఎక్కడ పోయి తీసుకొచ్చుకోవాలి? కష్టపడి బతుకుతాం. కల్పించుకోలేదు సార్. మాకు అన్యాయం జరుగుతుంది సార్. అసలు ఏం చేసిన సార్ రెడ్డి గారు గజానికి ఇంత రేటు కట్టుకొని అప్లికేషన్ కాడ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్ అక్కడ. అంటే రేట్ కట్టించి ఇట్లా ఒట్టి రిజిస్ట్రేషన్ కావాయి. గజానికి ఇంత రేట్ కట్టించుకొని ఎన్ని గజాలు అంటే ఫ్రీ పట్టాలు కావాయి, పేమెంట్ పట్టాలి రిజిస్ట్రేషన్. అయితే ఆనాడు మా దగ్గర ఉన్నాయి సార్, అవి అందరి కాడ ఉన్నాయి. ఈ లైన్ మొత్తం ఉన్నాయి రిజిస్ట్రేషన్. అంటే గజానికి ఇంత రేట్ కట్టించుకొని ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయంలో కట్ట వేసుకోలేగా. మళ్ళీ మన సార్ వచ్చి కట్ట గిట్లా చేసుకొని ఇక మాకు పేపర్ అయ్యి మంచి పక్క ఇల్లు కట్టినాం. మాకు ఉన్న రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కాగా ఇక పక్క ఇల్లు కట్టినాం. అట్లయింది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఇప్పుడు యాల్విషన్ పట్ట రిజిస్ట్రేషన్లు ఒకటి, ఈ కట్ట ఒకటి, ఇక మాకు ఇక దోలట్లేదు కదా అని పక్క ఇల్లు కట్టినాం. ఇవాళ వచ్చి పోతే అంటే ఎట్లుంటది? అంటే ఫస్ట్ మీరు మోసపోయింది, మాకు సంబంధం లేదు. కానీ మీరు ఇట్లా గజానికి మీరు కట్టి మా కాడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చేయించుకున్నారు సార్. అందరు చేయించుకున్నారు. ఈ లైన్ మొత్తం ఉన్నాయి సార్ అందరికి. పెద్ద బ్యాంకులో పోయి కట్టి బ్యాంకులో కట్టమని బ్యాంకులో కట్టి చేయించుకున్నాం సార్. రాష్ట్రంలో ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పడికేసింది అనుకుంటే పడికేయడం కాదు, పాంపడగలాగా ప్రజల మీద బుస కొడతా ఉంది. ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుంది, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తూ ఉంది. ఒక సోయి లేని ప్రభుత్వం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని మంత్రులు, అర్థం పర్థం లేని పనులతోని లక్షలాది మంది ప్రజల్ని నిద్ర లేని రాత్రులకు గురి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ డిమాండ్ చేస్తారో మమ్మల్ని మా హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతారని చెప్పి భయానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. కూల్చివేతలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. నిజమే చెరువుల్ని రక్షించుకోవాలి, కుంటలు రక్షించుకోవాలి, నీళ్ళను సంరక్షించాలి, అందులో సందేహం లేదు. కానీ అదే సందర్భంలో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన బాధ్యత ఉన్నది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చెరువులు, నీటి కుంటలు, నాలాల బఫర్ జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టాలి. పైగా తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది. చాలా చెరువులు, సొంత చెరువులు ఉన్నాయి. చెరువుల శిఖంలో కూడా పట్టాలు ఉన్నాయి ప్రజలకి. ఆనాడు రైతుల నుంచి సేకరించకుండా కొంత ప్రభుత్వ భూమి ఉన్న చోట చెరువులు కట్టినరు, కొంత రైతుల భూములు కూడా వానకాలం మునిగేది, ఎండాకాలం తేలేది, ఏకఫసల్ పట్టాలు ఉన్నాయి. ఒక పంట చేసుకునేది రైతులు. పట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత పట్టణ ప్రాంతాలు అయినప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ రైతులు కూడా అమ్ముకున్నారు, తెలియని ప్రజలు కొనుక్కున్నారు. వాస్తవానికి ఎవరికైనా ఒక విశ్వాసం, రిజిస్ట్రేషన్ జరిగింది ఒక ఆస్తి అంటే ఇక మాకు దీని మీద తిరుగులేదని భావన ఉంటుంది ప్రజల్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాబట్టి చేసేది. రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రభుత్వమే. ప్రభుత్వం దగ్గర నమోదైంది, రిజిస్టర్ అయింది, ఇక మాకు భయం లేదని అనుకుంటారు ప్రజలు. మరి అటువంటి రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్లు చేసింది. ఆ తర్వాత మున్సిపల్ శాఖలు కావచ్చు, లేదా గ్రామాలు ఉంటే గ్రామ పంచాయతీలు కావచ్చు,
అనుమతులు ఇచ్చినాయి, అన్ని వసతులు ఏర్పాటు చేసినాయి. రోడ్ల సౌకర్యాలు, మంచినీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యాలు అన్ని కల్పించినాయి స్థానిక సంస్థలు. దీన్ని కూడా ప్రజలు నమ్ముతారు. కొన్ని చోట్ల బ్యాంకులు కూడా లోన్లు కూడా ఇచ్చినాయి. మరి ప్రభుత్వమే ఇన్ని రకాల ప్రజలు నమ్మడానికి, ప్రజలు విశ్వసించడానికి అవకాశం కల్పించి ఇప్పుడు వచ్చి సడన్గా ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది FTLలో ఉంది, దీన్ని మేము కూలగొడతామంటే ఇది ఎట్లా ప్రభుత్వం అవుతుంది? ఏం మూర్ఖత్వం ఇది? ఏం రాక్షసత్వం ఇది? ఇంత దుర్మార్గం ఇది. లక్షలాది మంది ప్రజలను నిద్రపోనీయకుండా చేసే వాతావరణం. అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు. ఇక ఇక్కడ సూర్యాపేటకు వస్తే దీనితో ప్రత్యేకమైన పరిస్థితి. వాస్తవానికి ఇది చెరువు కట్ట కంటే కిందికి ఉన్న ప్రాంతం. ప్రభుత్వమే నిర్మాణం చేసింది ఆ కట్ట, ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మాణం చేసింది. ఇక్కడికి ఎన్నడూ కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు. పైగా 3 ప్రభుత్వ పాఠశాలలు నిర్మాణం అయినాయి. ఇక్కడ మనం నిలబడేది ప్రభుత్వ పాఠశాల పక్కన. దీని మించి ఇంకా 500 మీటర్ల అవతల దాకున్న ఇల్లు మొత్తం కూడా కొడతాం. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? దాదాపుగా ఇక్కడ ఇల్లు కొలగొడితే జరగబోయే నష్టం 1000 కోట్లకు పైగా రూపాయల నష్టం ఉంటుంది. 1000 కోట్లకు పైగా నష్టం. పైగా ఇంట్లో నీళ్ళు నిలబడే ప్రాంతం కాదు, ఇది నీళ్ళు నిలబడే ప్రాంతం కాదు. FTL అయితే అది వేరు. FTL అనేది కట్టకంటే పైకి ఉంటుంది, కానీ ఇది కట్టకంటే కిందికి ఉంది. టెక్నికల్గా ఇది FTL అని ఆనాడు పడిందేమో, కానీ ఇక్కడ ఆ భావన లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాపేటలో ఇవాళ ఏదైతే మార్కింగ్ చేసి ప్రజల్ని భయపెట్టిస్తున్నారో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనివ్వం. ఈ రైతుల, ఈ ప్రజల తరఫున ఇల్లు కోల్పోతున్న వాస్తవానికి పేదలు ఇక్కడ మొదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకునే ఉండే, కొనుక్కొనే వేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఇంచు భూమి కొనుక్కున్నదే. కొద్దిగా భూమి అవతల ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కూడా ప్రభుత్వానికి పైసలు కట్టించి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము ప్లాట్లు కొన్నాం, మోసపోయినాం, ఎవరో వచ్చి మాది అని అంటే కొన్నామని చెప్తే ఆయన కాడకు ఉన్నది మాకు లెక్కలేదు, ప్రభుత్వానికి మళ్ళీ పైసలు కడితేనే మీరు ఎవరి ఇంటి జాగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామంటే మళ్ళీ రెండోసారి పైసలు పెట్టి కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి అటువంటిది ఇవాళ మేము కూలగొడతామంటే ఒకటొకటి ఈ ఇల్లు కనిపించే ప్రతి ఇంటిలో వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట కనబడతాయి మా కళ్ళ ముందే. మేము చూస్తుంటేనే నెమ్మదిగా గుడిసె తీసేసుకొని 1 సంవత్సరం వచ్చిన రూమ్ వేసుకున్నారు, మరో సంవత్సరానికి ఇంకో రూమ్ వేసుకున్నారు. పిల్లలు ఎదుగుతుంటే ఇంకా కొంచెం వేసుకున్నారు, కష్టం చేసుకుంటారు. భార్య భర్తలు ఇద్దరు కష్టపడ్డారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి, ప్రతి కుటుంబం. ఆ రకంగా ఇవాళ కొంచెం ఇల్లు కట్టుకొని కొంచెం మంచిగా అయింది. పాపం ఇప్పుడు నిమ్మలంగా ఉంటామనుకున్న సమయంలో ఇప్పుడు ఇది ఒకటి తీసుకొచ్చి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుర్మార్గాన్ని జరగనివ్వం. నేను శాసనసభ్యుడిగా ప్రాణం పోయినా సరే ఈ ప్రజల వెంట ఉండి తీరుతా. ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గాన్ని ఆపుతాం. కోర్టు ద్వారానైనా వెళ్తాం తప్పకుండా. ఏ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వాళ్ళ ఈ దుర్మార్గం చేస్తుందో ఈ ప్రభుత్వం, తప్పకుండా అక్కడ కూడా వెళ్తాం. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. తప్పు మీరు చేసి ప్రజలకు శిక్ష ఇస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఈ పనులు ఆపాలి ప్రభుత్వం వెంటనే. దీనికి ఒక శాస్త్రీయమైన నిర్ణయం చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల యొక్క FTL లేనిది, బఫర్ జోన్ లేనిది మొదలు నిర్ణయించాలి. నిర్ణయించిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరగడానికి కారణం ప్రభుత్వ శాఖలే అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కాళేశ్వరంతో సహా ఇవాళ ఇటువంటి ప్రాంతాలలో చెరువుల కింద వ్యవసాయమే లేకుండా అయిన తర్వాత బఫర్ జోన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరగడానికి కారణం ప్రభుత్వ శాఖలే అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కాళేశ్వరంతో సహా ఇవాళ ఇటువంటి ప్రాంతాలలో చెరువుల కింద వ్యవసాయమే లేకుండా అయిన తర్వాత బఫర్ జోన్ల విషయంలో, FTL విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సూర్యాపేటకు 3 పెద్ద చెరువులు ఉన్నాయి. వాస్తవం ఇప్పటికి ఏం జరిగిందో ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకోగలగాలి. గత 10 సంవత్సరాల కాలంలో నేను ఒక కొత్త నిర్మాణం కానివ్వలేదు. ఇవి పూర్తిగా నేను రాకముందు నిర్మాణమైనవే. నేను వచ్చిన తర్వాత 3 చెరువుల్లో కూడా FTL లెవెల్లో నీళ్లు నిలబెట్టినా ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా ఒక కొత్తది ఆక్రమించుకోకుండా, కొత్త నిర్మాణం జరగకుండా చూసిన ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని చెప్పి.
కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మార్కింగ్ పెట్టమని చెప్పిందో ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో FTL కాదు, ఇది టెక్నికల్గా మాత్రమే దాంట్లో ఆ రకంగా ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా నేను ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కలిసి చెప్తాను స్పష్టంగా, ఇక్కడ ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.